ప్రతి ఫ్యామిలీలో ఒక స్టోరీ ఉంటుంది. మనమేమనుకుంటాం, మన ఫ్యామిలీలో స్టోరీయే బాగోలేదు. మిగతా అన్ని ఫ్యామిలీస్‌లో స్టోరీస్ బాగున్నాయి అనుకుంటాం. అలా ఎప్పుడైతే మనం కంపేర్ చేయడం స్టార్ట్ చేస్తామో, మన చేతులారా మనమే మన కుటుంబంలో ఉన్న సంతోషాన్ని పాడు చేసుకున్న వాళ్ళమవుతాము. మీరనుకుంటున్న ఫ్యామిలీస్ పైకి నార్మల్‌గానే కనబడుతున్నారేమో కానీ, 4 గోడల మధ్యలో వాళ్ళకి ఎటువంటి కష్టాలున్నాయి, అప్పులున్నాయా, ఆవేదనలున్నాయా, నిందలున్నాయా మనకేది తెలియదు కదా! కాసేపు మాట్లాడి, కాసేపు వాళ్ళని చూసినంత మాత్రాన వాళ్ళ లైఫ్ అంతా బాగుంది, మన లైఫే బాగోలేదు అని బాధపడడం, ఆ బాధను తీసుకొచ్చి మళ్ళీ మన కుటుంబ సభ్యులపైన చూపించడం, అది ఏమాత్రం కరెక్ట్ కాదు. సో, ఇవ్వాల్టి నుంచి మీరు ఇతరులతో కంపేర్ చేయడం కాకుండా, మన కుటుంబంలో మనకున్నటువంటి బలమేంటి అనేది, మనకున్నటువంటి ఆశీర్వాదాలేంటి అనేది ఒక్కసారి ఆలోచించుకున్నారనుకోండి, దానిని బట్టి మీరు కృతజ్ఞత కలిగి జీవిస్తే ఖచ్చితంగా సంతోషం అనేది మీ దగ్గరే ఉంటుంది. ఇలా ప్రతిరోజు ఒక చిన్న టిప్‌తో రాబోయే 100 రోజులు 100 హ్యాపీ హోమ్ టిప్స్ అనే చిన్న సిరీస్‌తో నేను మీ ముందుకు రాబోతూ ఉన్నాను. ఇవేవి మీకు తెలియనివని కాదు. ప్రతీదీ తెలిసిన విషయమే. కాకపోతే మనం ఎగ్జామ్స్ ముందు ఎలా రివిజన్ చేసుకుంటామో, ఈ 2025 ఎండ్ అయ్యే లోపు అలా ఒక్కసారి మనకి తెలిసిన వాటిని అన్నిటిని రివిజన్ చేసుకొని, నార్మల్‌గా ఉన్న హోమ్స్‌ని హ్యాపీ హోమ్స్‌గా మార్చుకొని 2026లోకి సంతోషంగా కుటుంబంతో కలిసి వెళ్ళడానికి ఇదొక చిన్న ప్రయత్నంగా నేను ప్రారంభిస్తున్నాను. ఒకవేళ మీకు ఇది ఉపయోగకరం అనుకుంటే ఖచ్చితంగా ఈ సిరీస్‌ని ఫాలో అవ్వండి.